హలో గాయ్స్, ఈరోజు అయితే మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఏవో మా కాలేజ్ అయితే చూపిస్తా, చూడనీకైతే క్రేజీ అనిపిస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి మీరు. దీన్నే ఏవిఎన్ కాలేజ్ అని చెప్పేసి అంటారు. అక్కడ ముందర ఉన్నదైతే ఏ బ్లాక్, ఇది సి బ్లాక్, ఇక్కడ ఉన్నది బి బ్లాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, దాని అవతల సైడ్ ఏమో వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. మీకు చూపిస్తాం, మస్తు ఉంటుంది క్రికెట్ గ్రౌండ్ అయితే. అంటే రీసెంట్గానే పిచ్ తయారు చేసారు, చూపిస్తాం మీకు. చూడండి ఒకసారి. అయితే అదైతే ఎంట్రన్స్, అక్కడ కార్నర్కి మీకు ఇట్లా కనిపిస్తుంటుంది, చూపిస్తాం మీకు. కనిపిస్తుంది ఇన్ని నుంచి. అదైతే ఎంట్రన్స్. అండ్ ఇదే మా బ్లాక్, సి బ్లాక్. ఇది చూపిస్తాం, మా క్లాస్ రూమ్ పోయి చూపిస్తాం. మొత్తం బాగుంటుంది చూడనీకి, బయట నుంచి అయితే లుక్ అయితే బాగుంటుంది. మెల్లగా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోతూ ఉంటే ఇక్కడనే జస్ట్ ఇదే మా క్లాస్. ఫస్ట్ నేనే మా క్లాస్లో వచ్చింది. నేనే ఫస్ట్ మా క్లాస్లోకి వచ్చింది, ఇంకేస్ ఎవరు రాలేదు ఫస్ట్. అయితే మా ఫ్రెండ్స్ బి వస్తానన్నారు, కానీ అలా టైం పడుతుందంట. సో అంతలోపు చూపించాల్సింది చూపిస్తాం మీకు. ఈ మా క్లాస్ రూమ్ నుంచి బయటికి కూడా మస్తు ఉంటుంది, చూపిస్తాం మీకు. అది సరే చూడండి, చూపిస్తాను. క్రికెట్ పిచ్ అది. ఇక్కడ సంథింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారు, తెలియదు మాకు బి అంతా. అక్కడేమో వచ్చేసి అది ఇంజనీరింగ్ వర్క్షాప్ కానీ దానికి సంబంధించి మొత్తం అక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది. కాలేజ్కి ఫస్ట్ స్టూడెంట్ బి నేనే ఇప్పుడు, కాబట్టి అంటే కాలేజ్లోకి ఫస్ట్ వచ్చింది నేనే. ఇక మా వాళ్ళు కూడా వస్తారు, ఇక వాళ్ళ గురించి వెయిట్ చేసుకుంటూ కూర్చొని వస్తారు. 5-10 మినిట్స్లో వచ్చేస్తారు. వాళ్ళతో అయితే ఫుల్ మజా ఉంటుంది. ఎట్లా అంటే మస్తు టైంపాస్ చేస్తారు ఒక్కొక్కరు అయితే. కాబట్టి వాళ్ళు వచ్చిన దాకా చూసి, దాని తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేసి, టైంపాస్ చేసి, క్లాసెస్ అయినా ఇంటికి వెళ్ళి చూపిస్తాం మీకు. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి మీకు పెడతాం. మేము క్లాసెస్ ఎట్లా చెప్తారో అవన్నీ మేము మీకు పెడతాను, చూడండి. మంచిగా చెప్తారు క్లాసెస్ అయితే, ఏం పర్లేదు. చెప్పినా కదా, ఒకడైతే వచ్చిండు వంశీయాడు. అంటే మా దాంట్లో మొత్తంలో, మా గ్యాంగ్లో మొత్తంలో లవర్ బాయ్ అంటాడు ఒక్కడే. ఎందుకంటే ఆడు పిల్లలని ఫ్లర్టింగ్ చేసడం కానీ, పిల్లలతో అయితే చాలా ఎక్కువ మాట్లాడితే. చూపిస్తాం మీకు అన్ని. ఏ అందం చూసినా, ఏ పోరిని చూసినా, ప్రతిలాంటి అందం తోని పిచ్చోల్ని చేస్తుంది. ఇంకా మంది వస్తారు, వాళ్ళది చెప్తా వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి. ఈ బ్లాగ్ ముందర చూపిస్తాం మీకు. చూడండి, ఇందులో ఏమంటే చైర్మన్ వాళ్ళు కానీ, ప్రిన్సిపల్ కానీ, ఆఫీస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సిఎస్ఈ వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈసీఈ వాళ్ళు కింద ఉంటారు. అండ్ అక్కడ హెచ్ఓడి ఆఫీస్ బి ఉంటుంది అక్కడ, దాంట్లోనే. అంటే వాళ్ళ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇక మీద వచ్చేసి ల్యాబ్స్ బి ఉంటాయి కార్నర్స్కి. ఇక్కడ ఈజీ ఉంటుండే ఇంతకు ముందుకు, కాకపోతే ఇప్పుడు తెలీదు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో పీపీ ల్యాబ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లోనే ఇక్కడ సైడ్ వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్, అంటే ఇందులోకించి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడికించి బి స్టెప్స్ ఉంటాయి, ఇక్కడికించి ఉంటాయి, మళ్ళీ అక్కడ కార్నర్కించి బి ఉంటాయి. మొత్తం 3 సైడ్స్కించి వెళ్ళొచ్చు. ఇగో ఈడొచ్చేసి శివశంకర్ డబ్బాలంజోడుకు. అంటే ఇందాకే చెప్పినా కదా, ఇదే ఈ బ్లాక్. నేనైతే ఈ బ్లాక్లోకి బయోమెట్రిక్ పెట్టనీకి అయితే పోతున్నా. మా దాంట్లో బయోమెట్రిక్ పెట్టని తీయరు అది ఫస్ట్ చూపిస్తాం మీకు.
అసలు మేము కాలేజ్కి వచ్చేదే బయోమెట్రిక్ పెట్టనీకి వస్తాము. ఆ బయోమెట్రిక్ మాదేమో మా బ్లాక్లో అయితే అసలు తీయరు, అసలు ఎంత తీయరో తెలియదు. మేము బయోమెట్రిక్ పెట్టాలన్నా సరే మేము వచ్చేసి ఏ బ్లాక్లో వచ్చేసి పెట్టాలి. అసలు కాలేజ్కి వచ్చేదే అటెండెన్స్ కోసం, ఇంకోటి బయోమెట్రిక్ కోసం. అదే ఓపెన్ చేయరు మా బ్లాక్లో. డి బ్లాక్ ఇల్లు ఏంటంటే మొత్తం స్పోర్ట్స్కి సంబంధించింది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా వెళ్తే అదైతే క్యాంటీన్. ఆ క్యాంటీన్లో మనకు కావాల్సింది తప్ప వద్దనుకున్న ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇదే మా క్యాంటీన్. లోపలికి నుంచి అయితే ఇట్లా ఉంటుంది. తిన్నికి ఏమి ఉండకపోతే ఇక వస్తాం టైంపాస్, అది ఎక్కడ టైంపాస్ అని చెప్పేసి చాలా. అయితే మాకైతే క్లాస్ అయితే స్టార్ట్ అయింది, కాకపోతే నేను ఇంకా పోలేదు. అయితే ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగో ఇదైతే మా యాంబిటేటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇదే అది. సో తిన్నికి దీంట్లోకి ఫంక్షన్స్ ఏమన్నా అయితే దీంట్లోనే అయితే. ఇప్పుడైతే మాకు మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతుంది. ఆమె వచ్చేసి మా మ్యాథ్స్ మేడం, మంచి చెప్తుంది. ఏమంటారు లైక్ ఫ్రెండ్లీ ఉంటుంది. అయితే మా వాళ్ళంతా ఎగ్జామ్ ఫీజు కడదామని చెప్పేసి అయితే పోతారు సెకండ్ సెట్ది. ఇగో ఇగో లవర్ బాయ్ అని చెప్పేసి మీకు తెలుసు కదా, ఆడ ముందర పోతుండు. ఇందాకే చెప్పినా కదా మీకు యాంబిటేటర్ అని చెప్పేసి పోయేటప్పుడు. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుంది అని చెప్పేసి. వస్తున్నా అయితే మొత్తం ఏడ చూసినా కానీ ఎండదలా పడుతుంది కాబట్టి మనం ఎప్పుడు దీంట్లోకి రావద్దు. అక్కడ ఎంట్రన్స్, ఇక్కడ బి ఎంట్రన్స్ ఉంటుంది. 2 ఎంట్రన్సెస్ ఉంటాయి అక్కడిక్కడ. మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. సో మేమైతే చూపించినాం కదా, ఇక బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే మా కాలేజీలో సార్ ఉంటాడు, అన్ని టాపర్ మ్యాన్ అంటాం మేమంతా. చూపిస్తా మీకు. ఇగో ఇప్పుడు వస్తుండు మాకు. ఇగో ఈడే టాపర్ మ్యాన్ అనేటాడు. ఇంకి ఇంగ్లీష్ అంత రాదు కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడు. అయితే చెప్పినా కదా టాపర్ మ్యాన్ అని చెప్పి. ఆయనకి సక్క ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఈ హిందీ కూడా సక్క రాదు. అన్నీ డొక్కు మాట్లాడతారు. ఆయనకి గట్టి గలీజా మాట్లాడతాడు. చూపియాడు. గర్ల్స్ అంటే మాత్రం పడిపోతాడు అట్లా. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. అయితే బి బ్లాక్ అని చెప్పేసి అప్పుడు చెప్పినా కదా, ఇగో ఇదే బి బ్లాక్. ఇళ్ళకి మాకైతే అలో ఉండదు, కాకపోతే అంటే కింద ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ బి ఉంటుంది దీనికి. బి బ్లాక్ వచ్చేసి సిఎస్ఈ జనరల్ వాళ్ళు ఇంకా ఈసీ వాళ్ళు ఉంటారు మొత్తము. కాబట్టి అంటే సివిల్ కానీ వీళ్ళు ఎవ్వరికి అలో ఉండదు. మాదైతే సివిల్, ఇది మాది. ఇగో మా వాళ్ళంతా ఇన్నారు. ఇగో సివిల్. బి బ్లాక్ నుంచి కొంచెం రైట్ రాగానే ఇట్లా పక్కకి రాగానే కెఫెటేరియా అని చెప్పేసి ఇందాక క్యాంటీన్ అని చెప్పిన కదా, దానికి ఆపోజిటే బాస్కెట్బాల్ కోర్టు ప్లస్ ఇంకోటి కబడ్డీ కానీ అవి ఇవి ఆడతారు దీంట్లో. అక్కడ మేము ఫీజు కడదామంటే ఇట్లా ఉంటుంది మా కాలేజ్లో. ఫైనల్ అయితే ఇక కాలేజ్ అయితే మొత్తం చూపించినాం, ఆ ఈడబ్ల్యూఎస్ వర్క్షాప్ సైడ్ తప్ప. ఇక ఇప్పుడైతే ఇక కాలేజ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే మొత్తం టైంపాస్ చేసినాం, ఏం క్లాసెస్ బి ఏం జరగలే. సో ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.